రైట్ న్యూస్ లెన్స్ చూస్తున్నాం. గత 4 రోజుల క్రితం విశాఖలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో వాటర్ వాల్ లో బాలుడు మృతి చెందిన ఘటన మరింత వివాదాస్పదంగా మారుతోంది. మృతుడు రిషిగా గుర్తించిన పోలీసులు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవని, యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తోందని ఏసీపీ లక్ష్మణరావు వెల్లడించారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతుడు రిషిగా గుర్తించి పోలీసులు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు లైవ్ ద్వారా. సతీష్ నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ప్రధానంగా విశ్వనాథ్ స్పోర్ట్స్లో జరిగిన బాలుని మృతి విశాఖలో సంచలనంగా మారిందని అనుకోవచ్చు. విశాఖ నడిఒడ్డున ఉన్న స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహిస్తున్న విశ్వనాథ్ స్పోర్ట్స్లో స్టార్టింగ్ నుంచి కూడా దీని మీద వివాదాస్పదంగానే మారిందని చెప్పుకోవచ్చు. పిల్లలను ఆకర్షితంగా చేసుకునేందుకు అక్కడ స్విమ్మింగ్ పూల్ గోగాటింగ్, స్నో వరల్డ్ వంటి పిల్లలకు ఆకర్షిత స్పోర్ట్స్లను ఏర్పాటు చేశారు. అయితే ఇది ప్రథమంగా స్టార్టింగ్ నుంచి కూడా దీనిపైన వివాదాస్పదంగానే మారుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మన బాలుడు ఋషి 7 సంవత్సరాల బాలుడు స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి అస్వస్థకు గురవడంతో ఆయన హాస్పిటల్కి జాయిన్ చేయడం, ఆ బాలుడు మృతి చెందడం పట్ల అటు తల్లిదండ్రులు, ఇటు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో దాని మీద సిపి వచ్చి దాని మీద సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులకు, ప్రజా సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా వచ్చి వాళ్ళకి మద్దతుగా నిలవడం జరిగింది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా నేను కూడా మీకు మద్దతుగా ఉంటాననేసి దాని మీద సిపి కూడా చెప్పడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 4th రౌండ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ లక్ష్మణరావు ఆయన బృందంతో మొత్తం అక్కడ పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో చూసుకున్నట్లయితే నమ్మలేని నిజాలు చాలా బయటపడాయని చెప్పాలి. ఎటువంటి అనుమతులు లేకుండా గోకాటింగ్ రన్ చేస్తున్నారనేసి, అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ స్విమ్మింగ్ పూల్ కానీ స్నో వరల్డ్ కానీ రన్ చేస్తున్నట్లుగా తెలిసింది. మరొక ప్రధానమైన విషయం ఏంటంటే అక్కడ సీసీ కెమెరాలు ఎక్కడ కూడాను లేవు అనేసి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక అపార్ట్మెంట్లో కానీ పబ్లిక్ తిరిగే ప్రాంతంలో కానీ అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలి, నిబంధనల ప్రకారం ఉండాలని పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఈ పోలీసు వాళ్ళు మృతి తర్వాత అక్కడికి వెళ్ళి ఏమున్నాయి ఏం లేవు అనేసి చెక్ చేస్తున్నారు. కానీ గతంలో కనీసం సీసీ కెమెరాలన్నా కానీ అది వాళ్ళ డ్యూరేషన్లోకి వస్తుంది. కనీసం సీసీ కెమెరాలు కూడా పట్టించుకున్నట్టు ఉన్నారు. ఈ విషయంపై కూడా ప్రజా సంఘాలు దాని మీద విమర్శలు అయితే కురిపిస్తూ ఉన్నారు. ఇదే విధంగా చూసుకుంటుంటే అక్కడ ఏదైతే వాటర్లోకి వెళ్ళారంటే అక్కడ వాళ్ళు టేక్ కేరర్స్ అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది స్నో టైపు ఉంటుంది. మనం అయితే విజువల్స్లో మనం చూసుకుంటున్నాము, దాని స్నో టైప్లో ఉంటుంది. అది 5.5 అడుగుల వరకు వెళ్ళేది ఉంది. దాంట్లోని చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా అదే దాంట్లో ఆడుకుంటూ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు కనీసం అక్కడ 8 మంది కేర్ టేకర్స్ ఉండాలనేసి నిన్న ఏసీపీ లక్ష్మణరావు కూడా చెప్పారు. అక్కడ వాళ్ళు ఒక 2 పెట్టి నామకి వస్తే పెట్టి రన్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ కేవలం యాజమాన్యం అజాగ్రత్త వల్లే ఈ బాలుడు చనిపోయాడని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటుంటే అక్కడ మెడికల్ కిట్ అనేది కూడా కంపల్సరీ. అంటే ఇది వాటర్కి సంబంధించింది కాబట్టి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు ఏదైనా కానీ నీళ్ళు తాగిన నిన్న రిషి విషయం తీసుకుంటేనే వారిని వాటర్ తాగేసి అస్వస్థకు గురైన పరిస్థితుల్లో అక్కడ స్పాట్లో మెడికల్ ఎమర్జెన్సీ ఎవరన్నా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ స్నో వరల్డ్ కావచ్చు, గోకాటింగ్ కావచ్చు, అక్కడ గాయాలయ్యే ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా మెడికల్ అనేది ఉండాలి. ఎటువంటి మెడికల్ ప్రికాషన్స్ అక్కడ లేకుండా వీళ్ళు రన్ చేయడం అంటే కేవలం
డబ్బు సంపాదన కోసమే యాజమాన్యం చూసుకుంటున్నారు తప్ప ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. దానికి సంబంధించిన మేము ముఖ్యంగా చూసుకుంటే ఫైర్ సేఫ్టీ కూడా లేదు అంటూ అది కూడా మాకు విచారణ తేలింది. వీళ్ళ మీద మేము కేసు అయితే నమోదు చేసినాము. ఛార్జ్షీట్ కూడా మేము ఫైల్ చేసాం. పలు కేసులు ఛార్జ్షీట్ కూడా ఆ యాజమాన్య ఎవరైతే ఉన్నారో కాశీ విశ్వనాథ్ పైన మేము ఛార్జ్షీట్ అయితే ఫైల్ చేయడం జరిగిందని అన్నారు. అయితే దీనిపైన అది లేదు, మొత్తంగా క్లోజ్ చేయాలి అని అంటూ విష్ణుకుమార్ రాజు అయితే పట్టుబట్టారు. ఎందుకంటే ఎటువంటి అనుమతులు లేకుండా రన్ చేస్తున్నారు. ఏ విధంగా రన్ చేస్తారు అంటే అది కేవలం ఇది అధికారులు, ఒక అధికారాన్ని కాదు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యము, అదేవిధంగా యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ సతీష్ నాయుడు.